శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీని చేయబోతున్నానండి. ఆ రెసిపీ 2 కూరలతో కలిపి చేయబోతున్నాను. ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కొంచెం వేగేటప్పుడే కొంచెం ఉప్పుని వేసుకోండి. తొందరగా మాడిపోవండి, బాగా వేగుతాయి, తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు. ఇలా వేగుతున్న ఉల్లిపాయలలోకి మనము బంగాళదుంపని చిన్న ముక్కలుగా చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత క్యారెట్కు కూడా చెక్కు తీసుకొని ఇలా చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలండి. ఇలా క్యారెట్, బంగాళదుంప, ఉల్లిపాయలు వేసుకొని దానికి తగినంత ఉప్పు, కూరకు తగినంత ఉప్పును వేసుకోవాలి. తర్వాత పసుపును కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని కలుపుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సీక్రెట్ ఒకటి యాడ్ చేయబోతాను, మీరు చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఈ వీడియోని చూసి టమోటాలు కూడా వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి. చిన్న సిమ్ములో పెట్టుకుంటే అవే మగ్గిపోతాయండి, క్యారెట్, బంగాళదుంపలు కూడా. ఇప్పుడు కారం వేసుకోవాలండి తగినంతగా. వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి మన సీక్రెట్ వెజిటబుల్ ఇదేనండి, ఆకుకూర, మెంతి ఆకుకూరనండి. ఇదిని బాగా 2-3 సార్లు కడిగి ఇందులో పెట్టుకోవాలండి. ఇలా పెట్టి మొత్తం కూరనంతా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉంటే ఆకుకూర మగ్గిపోతుందండి, మెంతాకు తొందరగా మగ్గిపోతుంది. చూడండి. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకోవాలి. బంగాళదుంప, క్యారెట్, మెంతాకు అన్నీ కలిపి ఫ్రై చేస్తున్నానండి. ఇంతకంటే మంచి వెజిటబుల్స్ ఆకుకూరతో చేసుకోవడము ఎంతో బాగా ఉంటుందండి. మనం ఆకుకూర తిన్నట్లు ఉంటుంది, వెజిటబుల్స్ కూడా తిన్నట్లు ఉంటుందండి. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇలా వేసుకొని చేస్తే పిల్లలు కూడా చపాతీలేకి కానీ జొన్న రొట్టెలేకి కానీ బాగా ఇష్టపడతారండి. పెద్దవాళ్ళకు మెంతాకు చాలా ఉపయోగపడుతుందండి, షుగర్ పేషెంట్లకు. ఇలా రకరకాలుగా మెంతాకుతో చేసుకోవచ్చండి, ఎన్నో రకాలుగా. మీరు ఈ వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తాను. చూడండి, ఎంతో కలర్ఫుల్గా ఉంది.